నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఘనంగా నివాళులర్పించారు. 75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం వలన అందరం స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్నామన్నారు. రాజ్యాంగం తయారు చేయడానికి వివిధ దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తయారు చేయడమైనదని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఆయా విభాగాల పర్యవేక్షకులు సూర్యనారాయణ, రాజేశ్వరరావు, శ్రీనివాసరావు, చక్రవర్తి, ఏటీఓలు తవిటన్న, పి గోగరాజు, డీటీలు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలనేది రాజ్యాంగ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ పరిషత్లో తెలుగు వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలనేది రాజ్యాంగ లక్ష్యమని అన్నారు. ఓటు హక్కు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నామని, దీనిని దుర్వినియోగం చేసిన నేతలకు ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెబుతున్నారని అన్నారు. ప్రాథమిక హక్కులను కూడా గతంలో ఎలా కాలరాశారో చూశామన్నారు. అధికార దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనమేనని స్పష్టం చేశారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని చంద్రబాబు తెలిపారు. నగరంలోని స్థానిక తుమ్మా వీధిలో కార్తీక సోమవారం సందర్భంగా సోమవారం సాయంత్రం ఘనంగా కోటి దీపోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని భక్తి శ్రద్ధలతో దీప దర్శనం అలాగే నమస్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపానికి అధిక ప్రాధాన్యత ఉందని, అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారన్నారు. దేవుడిని ఆరాధించడానికన్నా ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధించుతామన్న మాట అని తెలిపారు. ముందు దీపం వెలిగించడమే కాదు, షోడశోపచారాలలో ఇది ప్రధానమైనదని అన్నారు. అర్చకులు హరిబాబు ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సామూహికంగా దీపోత్సవం, అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయు విజయనగరం పాలక మండలి సభ్యులు దుప్పల వెంకట్రావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయుష్ వైద్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఆయుష్ కోఆర్డినేటర్ పి జగదీష్ పిలుపునిచ్చారు. దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్ జాతీయ ఆరోగ్య అవగాహన కార్యక్రమం సందర్భంగా మంగళవారం డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి 7 రోడ్ల కోడెల వరకు ఆయుష్ విభాగం ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీర ప్రకృతి నిర్ధారణ చేయడంలో ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన ఓ విప్లవాత్మక దిశగా మార్చే లక్ష్యంగా ప్రజల సంపూర్ణ ఆరోగ్యంకు ఆయుర్వేద వైద్యాన్ని ప్రతి ఇంటికి దగ్గరగా తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. దేశ ప్రజలు వారి ప్రత్యేక శారీర ప్రకృతిని అర్థం చేసుకోవడం వలన వ్యాధులను ఎదుర్కోవడానికి దోహదపడుతుందని తెలిపారు. ఒక వ్యక్తి యొక్క శరీర ప్రకృతిని తెలుసుకోవడం వలన రోగాలు రాకుండా జీవనశైలి, ఆహారం, వ్యాయామం, దినచర్యలపై అవగాహన కలిగించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందుతారన్నారు. జీవన విధానము, జీవన శైలిని, యోగాని పాటించమని చెప్పేసి ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చెప్పబడిందండి. ఈరోజు ప్రపంచ దేశాలన్నిటి కూడాను ఆయుర్వేదం వైపు చూస్తున్నాయి. మన భారతదేశం యొక్క సంస్కృతి, జీవన విధానంలో ముడిపడి ఉన్నటువంటి ఆయుర్వేదంలో అనేకమైనటువంటి చక్కటి ఉపాయాలు, చక్కటి జీవన శైలి, చక్కటి వైద్య సదుపాయాలు, మందులు ఉన్నాయి కూడా. వీటిని ఉపయోగించడం వల్ల పబ్లిక్కు ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అనేకమైన దీర్ఘకాలికమైన వ్యాధుల్లో కూడాను ఆయుర్వేద వైద్యం ద్వారా చక్కటి ఉపాయము వైద్యం జరుగుతుంది. ప్రత్యేకంగా ఆయుర్వేద వైద్యంలో పంచకర్మ చికిత్సలు అని చెప్పబడింది. వాటి ద్వారాగా అనేకమైన దీర్ఘకాలిక వ్యాధుల్ని నిర్వహణ జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ఏంటంటే ఈ నెల 26వ తారీఖు నుండి డిసెంబర్ 25 వరకు ఒక 1 మంత్ ప్రోగ్రామ్ అనేది ఈ యొక్క దేశిక ప్రకృతి పరీక్ష అని చెప్పేసి మొబైల్ యాప్ ద్వారాగా
అంటే హాస్పిటల్కి వచ్చిన ప్రతి పేషెంట్ యొక్క వారి యొక్క డేటాను మేము తీసుకొని వారి యొక్క డేటా అనాలిసిస్ చేసి వారి యొక్క శరీరం యొక్క జెనెటిక్ క్యారెక్టర్స్ ఏదైతే కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నట్టు కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంటుందో వాటిని అసెస్ చేసి వారికి ఉన్నటువంటి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో మేము ఈ యొక్క 1 month ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ వారు. ఆ దిశగా మేము ఈరోజు మొదటి రోజు దేశవ్యాప్తంగా లాంచ్ అవుతుంది. దాని దిశగా మేము ఈరోజు ఈ యొక్క పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మేము ర్యాలీని ఆర్గనైజ్ చేసాం. ప్రజలందరూ కూడాను ఆయుష్ వైద్యాన్ని ఆయుర్వేద వైద్యాన్ని వారు ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని పొందగలగా కోరుతూ అందరికీ తెలియజేస్తున్నాము. ఈ ర్యాలీలో ఉప కోఆర్డినేటర్ డాక్టర్ వి సీతా మహాలక్ష్మి, డాక్టర్ ఉత్తమ్ రాజు, యోగా ఆర్గనైజేషన్స్ కాంపౌండర్ జాడ చంద్రశేఖరరావు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆర్ఎండ్బి బంగ్లా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఆరోపించారు. సర్వ సంపదలు సృష్టించేది కార్మిక వర్గమని, ప్రజలకు తిండి పెట్టేది రైతాంగం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. మందస, పలాసలలో జీడీ, రైస్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీడి పంటలకు 80 kgల బస్తాకు 16,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి కె శ్రవంతి, ఎస్కేఎం జిల్లా కన్వీనర్ టి ప్రకాష్, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి టి అరుణ, ఏఐటియుసి నాయకులు సురేష్, ఐఎఫ్టియు నాయకులు ఎస్ కృష్ణవేణి, వైఎస్ఆర్టియు జిల్లా అధ్యక్షులు ఎస్ వెంకట్రావు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పొందూరు చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చర్ల మండలం చిలకపాలెంలో గల శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు సారథ్యంలో కళాశాల విద్యార్థులు ప్రాంగణం నుండి భారీ నినాదాలతో ర్యాలీగా చిలకపాలెం గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని సంవిధాన్ దివాస్గా జరుపుకుంటున్నామన్నారు. 1949 నవంబర్ 26వ తేదీన భారతదేశం రాజ్యాంగాన్ని దత్తత తీసుకుందని పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఓ డాక్టర్ బి ప్రసాద్, ప్రొఫెసర్ ఉత్తమ్, ఫిజికల్ డైరెక్టర్ టి బాలాజీ, అధ్యాపకులు సుధారాం తదితరులు ఉన్నారు. భారత రాజ్యాంగం పేదలకు, ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకు దిక్సూచి లాంటిదని దళిత మహాసభ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి బెంజమిన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆదివారంపేట నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు చలో అసెంబ్లీ ర్యాలీ మంగళవారం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎలిసిపురం వద్ద అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1949 నవంబర్ 26వ తేదీన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను అడాప్ట్ చేసుకుందని చెప్పారు. 1950 నవంబర్ 26 నుండి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు పోతల దుర్గారావు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గంజి ఆర్ ఎజ్రా తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవం పార్టీ నాయకుల ఆధ్వర్యాన జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి భాజపా నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ మహానీయుడు గొప్పతనాన్ని వివరించారు. భారత రాజ్యాంగం వలనే మనమంతా ఈ రోజు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, సిరిపురం తేజేశ్వరరావు, రాజేశ్వరి, లక్ష్మీనారాయణ, చల్లా వెంకటేశ్వరరావు, సురేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరా విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు రాజ్యాంగ దినోత్సవాన్ని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి తింబూరి మధుసూదన్ రావు, దంత త్రినాథరావులు మాట్లాడారు. ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది అన్ని రాజ్యాంగాల పట్ల పూర్తి అవగాహన కలిగిన బిఆర్ అంబేద్కర్ కి భారత రాజ్యాంగ రచన బాధ్యతలను ఆనాటి పెద్దలు గాంధీ, నెహ్రూ అనేక మంది నాయకులతో అప్పగించడం జరిగిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎచ్చెల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆబోతల వెంకటనాయుడు, ఆమదాల వలస ఇన్ఛార్జ్ బొత్స వెంకటరమణ, కేవీఎల్ఎస్ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ దినోత్సవం శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇప్పిలిలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిబ్బంది మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కోఆర్డినేటర్ పూడి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని భారత రాజ్యాంగం ఆవశ్యకతను ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, మిగిలిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న సంకల్ప కార్యక్రమం ఈ రోజు 31వ డివిజన్ పరిధి దండి వీధిలో స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ పైడుపు నాయుడు, ఎస్ఐ హరికృష్ణలు పాల్గొని ఆన్లైన్లో జరుగుతున్న మోసాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 112 నంబర్కు ఫోన్ చేయాలని వారు సూచించారు. డిజిటల్ అరెస్టుపై కూడా అవగాహన కల్పించారు. ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు మాట్లాడుతూ పోలీస్ శాఖ ఇటీవల పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ సైబర్ మోసాలపై వివరిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు తమ డివిజన్ పరిధిలో ఈ కార్యక్రమం జరగడం ఆనందంగా ఉందని, స్థానికులంతా పోలీసులు చెప్పిన సమాచారం ఆకలింపు చేసుకోవాలని, సైబర్ మోసాలకు గురికాకుండా ఉండాలని, నేర్చుకున్న అంశాలను డివిజన్లో అందరికీ తెలియజేయాలని సూచించారు. కార్యక్రమం అనంతరం విభూతి సూరిబాబుకు పోలీసులు సన్మానించారు. కార్యక్రమంలో డివిజన్లోని పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. మంగళవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రహదారులు, హౌసింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి పదంలో పల్లెలు ఉండాలన్నారు. నూతన నివాసాల కోసం అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని, ప్రతి పేదవారికి పక్కా నివాసం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తగినంత అర్హత ఉండి ఇప్పటిదాకా సొంత ఇల్లు లేని వారంతా నూతన ఇల్లు కోసం అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డిఈ, ఏఈ, పి సత్యనారాయణ, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి అద్భుతమైన పునాది కాగా 2024వ సంవత్సరంలో రాజ్యాంగ వజ్రోత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని నూతన పార్లమెంట్ భవనంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాగా, కేంద్ర మంత్రులు, రాజ్యసభ, లోక్సభ సభ్యులతో కలిసి విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు కూడా పాల్గొన్నారు. జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో జిల్లా న్యాయశాఖ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ అవగాహన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు పాల్గొని వరకట్న నివారణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో న్యాయాన్ని కాపాడుతామని న్యాయ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. రాజ్యాంగానికి ఆమోదించబడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఉదయం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మన రాజ్యాంగం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రతత్వానికి హామీ ఇస్తుందని, అలాంటి ప్రాముఖ్యత కలిగిన రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలన్నారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అని, ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్నదని, వీటి పనితీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతున్నాయని, అలాంటప్పుడు మనం కూడా బ్యాలెట్ వైపు ఎందుకు వెళ్ళకూడదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని అన్నారు. నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి, అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని వాడాడ గ్రామంలో వనభోజన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్ ముఖ్య అతిథిగా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులను ఆదుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. గతంలో నాయి బ్రాహ్మణుల అభివృద్ధి కోసం ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టి వారికి పనిముట్లు, రుణాలు అందజేయడం జరిగిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నాయి బ్రాహ్మణ సామాజిక వర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ ధర్మాన్ని గౌరవించడం మన అందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం భారత రాజ్యాంగం 75వ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ ప్రవేశికను పఠిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆర్మ్ రిజర్వ్ డీఎస్పీ ఎల్ శేషాద్రి, ఏఓ గోపీనాథ్, ఆర్ఎస్ఐలు, కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్న భారతదేశానికి రాజ్యాంగమే రక్షణ కవచమని డ్వామా పీడి బి సుధాకర్ రావు అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్వామా కార్యాలయం ఆవరణంలో మంగళవారం సమావేశం నిర్వహించారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పిడి సుధాకర్ రావు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో దేశాలకు భారత రాజ్యాంగమే స్ఫూర్తిగా నిలిచిందని, స్వాతంత్రం వచ్చిన ఎన్నో దేశాలు భారత రాజ్యాంగం నుంచి కొన్ని అంశాలను స్వీకరించాయన్నారు. దేశానికి న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలతో పాటు 4వ స్తంభంగా మీడియా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో స్టేట్ ఆడిట్ డైరెక్టర్ శ్రీకాంత్, డోమా ఫైనాన్స్ మేనేజర్ స్వరూపరాణి, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్, డివైఎస్ఓలు కెవి అప్పలనాయుడు, ఎం రవికుమార్, శ్రీనివాసరావు, ఎల్ఆర్ మేనేజర్ శ్రావణ్ కుమార్, డోమా సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని స్థానిక విశాఖ స్కూల్లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ డాక్టర్ కె మధుసూదన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీన స్కూల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు చెప్పారు. దీన్నే సంవిధాన్ దివాస్ అని కూడా అంటారని విద్యార్థులకు తెలిపారు. ఇదే రోజున జాతీయ చట్ట దినోత్సవం కూడా జరుపుకుంటారని, 395 ఆర్టికల్స్ మరియు 12 షెడ్యూళ్లతో 1949 నవంబర్ 26వ తేదీన భారతదేశం రాజ్యాంగాన్ని దత్తత చేసుకుందని చెప్పారు. వారం రోజులుగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను డాక్టర్ మధు, హెడ్ మాస్టర్ రామారావు కలిసి అందజేశారు. కార్యక్రమంలో బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు. బెల్వ పండుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇలాంటి పండ్లు వేసవిలో ఎన్నో లభిస్తాయి. అటువంటి పండు బెల్వ పండు శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా కడుపు సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. కాబట్టి ఈ గట్టి పండు మృదువైన పసుపు తొక్కలో దాగి ఉన్న ఆరోగ్యం రహస్యం ఏమిటో తెలుసుకుందాం. మారేడు పండులో అనేక విటమిన్లు, ఖనిజాలు, వివిధ ఔషధ గుణాలు ఉన్నాయి. ఫైబర్ పుష్కలంగా ఈ బిల్వ పండులో నీరు, కొవ్వులు, ప్రోటీన్లు, శక్తి, కార్బోహైడ్రేట్లు, ఐరన్, ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం, విటమిన్లు ఏ, బి, సి, రిబోఫ్లేవిన్ కూడా ఉన్నాయి. బిల్వ పండులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. ఇది శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఆంగ్లంలో వుడ్ యాపిల్ అంటారు. ఇది గుండె, మెదడుకు టానిక్గా పనిచేస్తుంది. మలబద్ధకం, విరోచనాలు, ఇతర కడుపు సమస్యలను నయం చేయడానికి ఈ పండును సంవత్సరాలుగా తింటారు. బిల్వ ఫ్రూట్ చల్లదనాన్ని అలాగే భేదిస్తుంది. సగం పండిన లేదా పూర్తిగా పండిన ఈ పండు తినడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ ఫ్రూట్ కడుపును బలపరుస్తుంది. దాని విధులను నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. పొట్టలో అల్సర్తో బాధపడుతున్నప్పుడు బిల్వ పండు తినడం మేలు చేస్తుంది. ఈ ఫ్రూట్ తినడం వల్ల పొట్టలోని లైనింగ్ పై పొర ఏర్పడుతుందని, ఇది అల్సర్లు వేగంగా నయం అవుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. బిల్వ పండు తినడం లేదా దానితో తయారు చేసిన సిరప్ తాగడం వల్ల లిపిడ్ ప్రొఫైల్, ట్రైగ్లిజరైడ్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అధిక కొలెస్ట్రాల్ గురించి ఫిర్యాదు చేసే వ్యక్తులు బెల్ ఫ్రూట్ తీసుకోవాలి. బిల్వ పండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చక్కని పండు. వేసవిలో మీ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి బిల్వ పండు వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. హీట్ స్ట్రోక్ను నివారిస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే హీట్ స్ట్రోక్ ప్రమాదకరం. మీరు బెల్ ఫ్రూట్ తినవచ్చు లేదా దాని నుండి రసం తయారు చేయవచ్చు. ఈ 2 మార్గాలను తీసుకోవడం వల్ల హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ నివారించవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పుస్తకాల కన్నా, యుగాల కన్నా జీవితానికే ఎక్కువ అనుభవం. ఎద్దు ఎక్కడికి పోయినా చాకిరీ చేయాల్సిందే. తపస్వి ఎక్కడ ఉన్నా త్యాగం చేయాల్సిందే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.